కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీపై ఆ విధమైన భాషలో విమర్శించడం కేటీఆర్ అసహనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఓటముల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఓపిక కోల్పోయి రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా గొప్పవాడివి అవుతానని కేటీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, స్వేచ్ఛ ఉద్యమం నుంచి దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించిన చరిత్ర ఉన్న కుటుంబమని చెప్పారు. రాహుల్ గాంధీ వ్యక్తిగత విషయాలపై ఇలాంటి భాషను ఉపయోగించడం సరికాదన్నారు. అలా చేయడం ద్వారా కేటీఆర్ తన గౌరవాన్ని తానే కోల్పోతున్నారని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. గాంధీ గారిని ఆ భాషలో విమర్శిస్తూ ఉన్నాడంటే కేటీఆర్ గారి అసహనం పరాకాష్ఠకు చేరింది. అసహనములో నీ ఓపికను కోల్పోయి నీ ఓటముల పరంపర కొనసాగే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని విమర్శించడం ద్వారా పెద్దోడు అవుతున్నాం అనుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం. ఈ దేశ స్వతంత్రం కోసము, తదనంతరం దేశం కోసం, ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. రాహుల్ గాంధీ గారి మనసుకు సంబంధించిన విషయంలో ఇటువంటి భాష వాడి గొప్పవాడివి కావు, నీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు కేటీఆర్ గారు. రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా విమర్శించడం మానుకో. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ విధంగా భాషను ఉపయోగించుకొని మీ యొక్క అసహనాన్ని, మీకు ఉండబడేటువంటి ఫ్రస్ట్రేషన్ను చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. జాగ్రత్త. రాహుల్ గాంధీ గారిని మరొకసారి ఈ విధంగా వ్యవహరించినట్టయితే తప్పకుండా, ఇప్పటికే ప్రజలు అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పారు, మళ్ళా ప్రజాస్వామ్యం ద్వారా అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మంచిది కాదు కేటీఆర్ గారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని ఆ భాషలో విమర్శిస్తూ ఉన్నాడంటే కేటీఆర్ గారి అసహనం పరాకాష్ఠకు చేరింది. అసహనములో నీ ఓపికను కోల్పోయి నీ ఓటముల పరంపర కొనసాగే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని విమర్శించడం ద్వారా పెద్దోడు అవుతున్నాం అనుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం. ఈ దేశ స్వతంత్రం కోసము, తదనంతరం దేశం కోసం, ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. రాహుల్ గాంధీ గారి మనసుకు సంబంధించిన విషయంలో ఇటువంటి భాష వాడి గొప్పవాడివి కావు, నీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు కేటీఆర్ గారు. రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా విమర్శించడం మానుకో. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ విధంగా భాషను ఉపయోగించుకొని మీ యొక్క అసహనాన్ని, మీకు ఉండబడేటువంటి ఫ్రస్ట్రేషన్ను చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. జాగ్రత్త. రాహుల్ గాంధీ గారిని మరొకసారి ఈ విధంగా వ్యవహరించినట్టయితే తప్పకుండా, ఇప్పటికే ప్రజలు అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పారు, మళ్ళా ప్రజాస్వామ్యం ద్వారా అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మంచిది కాదు కేటీఆర్ గారిని హెచ్చరిక